అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికి నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తీక్ అన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు. సో మొత్తానికి అహ్మదాబాద్కి సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి దాదాపు 241 మంది ప్రాణం కోల్పోయినటువంటి ఘటన మనం అందరం విన్నాం, బాధపడ్డాం. ఆ విమానం కూలిపోయినటువంటి వీడియో కూడా మనం చూసినాము. నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. సో అహ్మదాబాద్కి సంబంధించినటువంటి ఘటన అయిపోయినటువంటి తర్వాత ఒక హెలికాప్టర్ కూలిపోయి కేదార్నాథ్లో దాదాపు 7 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ అంశాన్ని కూడా మనం విన్నాం. అప్పుడు కూడా మనం బాధపడుతూ వచ్చినాం. సో ఇట్లా ఒక ఘటన తర్వాత ఇంకో ఘటన, ఒక ఘటన తర్వాత ఇంకో ఘటన, దాదాపు ఫ్లైట్లకు సంబంధించి హెలికాప్టర్లకు సంబంధించినటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు విమానంలో సాంకేతిక లోపాలు వస్తున్నాయి? ఎందుకు విమానంలో పొగలు వస్తున్నాయి? ఎందుకు విమానంలో ఆటోమేటిక్ ఏసీలు బంద్ అవుతూ ఉన్నాయి? ఎందుకు విమానంలో ఫెయిల్ అయిపోతూ ఉంది? ఎందుకు విమానంలో ఇంజన్ ఆఫ్ అవుతా ఉంది? పిన్ టు పిన్ కొంత డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే అహ్మదాబాద్ ఘటన తర్వాత, కేదార్నాథ్ ఘటన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, ఏకంగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్పైస్జెట్కి సంబంధించినటువంటి విమానం ఇంజన్లో పొగలు వచ్చినాయట. అయితే తిరుపతికి వెళ్ళాలి విమానం నిన్న రాత్రి 7:30 గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తిరుపతికి వెళ్లాల్సినటువంటి స్పైస్జెట్ విమానం, దాదాపు 60 మంది ప్యాసింజర్లతో కూడినటువంటి విమానం. ఆ విమానంలో దాదాపు 3 సార్లు ప్యాసింజర్లను కూర్చోబెట్టిరట, దింపిరట స్పైస్జెట్కి సంబంధించినటువంటి సిబ్బంది. అయితే వాస్తవానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తిరుపతికి పోవాల్సినటువంటి స్పైస్జెట్కి సంబంధించినటువంటి విమానం నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో పోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పి, కొంత ప్రాబ్లం ఉన్నది, టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పి 7:30కి పోవాల్సినటువంటి విమానం కాస్త 3:30 గంటల సేపు ప్యాసింజర్లని విమానంలోనే కూర్చోబెట్టేటటువంటి కార్యక్రమం చేసినట్ట స్పైస్జెట్కి సంబంధించినటువంటి సిబ్బంది. ఫస్ట్ 7:30కి బోర్డింగ్ ఉంటుంది. అక్కడ నుండి వాళ్ళు బోర్డింగ్ పాస్ తీసుకొని బోర్డింగ్ పాస్ చెక్ చేసిన తర్వాత ప్యాసింజర్లని విమానం దగ్గరికి తీసుకొచ్చిరట, విమానంలో కూర్చోబెట్టిరట. విమానంలో కూర్చోబెట్టినటువంటి 20 నిమిషాల తర్వాత ప్యాసింజర్లని సాంకేతిక లోపాలు ఉన్నాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళని దింపేసినట. దింపేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర కూర్చోబెట్టారు. ఎయిర్పోర్ట్ లోపల మళ్ళీ కూర్చోబెట్టారు. మళ్ళీ బస్సు వచ్చింది, బస్సులో ఎక్కించుకొని కూర్చోబెట్టిరట. రెండవసారి ఒక 20-30 నిమిషాల తర్వాత 8-8:30 ప్రాంతంలో మళ్ళీ వాళ్ళని పిలిచిరట, మళ్ళీ తీసుకుపోయి కూర్చోబెట్టిరట. మళ్ళీ 20 నిమిషాల తర్వాత మళ్ళీ దించేసిరట. ఇంజన్ ప్రాబ్లం ఉందని చెప్పిరట. ఫస్ట్ ఏమో టెక్నికల్ ఇష్యూ, రెండవసారి ఇంజన్ ప్రాబ్లం అని చెప్పి తీసుకుపోయి మళ్ళీ లోపల కూర్చోబెట్టే ప్రయత్నం చేసిరట. ఇక తర్వాత ప్యాసింజర్లు ఆందోళనలో ఉంటారు కదా, ప్యాసింజర్లు కొంత అయోమయంలో ఉంటారు కదా, అరే ఏంది అసలు పోతుందా పోదా విమానం, మీ కథ ఏందని చెప్పి అడిగేసరికి, గట్టిగా క్వశ్చన్ చేసేసరికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు బేసిక్గా ప్యాసింజర్లు తిరుపతి పోవాలి, వాళ్ళు ఫ్లైట్ టికెట్ ఎంత కాదన్నా 2,500-3,000 రూపాయలు ఫ్లైట్ టికెట్. అప్పుడే సడన్గా ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే 4,000-5,000 ఉన్నా కూడా తప్పదు కదా. మరి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఫ్లైట్ పోకపోతే చెప్పండి, మా డబ్బులు మాకు రీఫండ్ చేయండి అని కూడా అడిగిరట. మా డబ్బులు మాకు రీఫండ్ చేయండి, ఇక ఫ్లైట్ పోకపోతే ఏం చేయాలని చెప్పి అడిగినప్పుడు, అయితే వీళ్ళు ఏం కొత్త ఉపాయం ఏం కట్టిరు తెలుసా, వీళ్ళు చిన్నగా తీసుకుపోయి లోపల కూర్చోబెట్టిరట. ఇక 10 నిమిషాలలో బయలుదేరుతుంది ఫ్లైట్, అక్కడ నుండి టేకాఫ్ అయిపోతే రండి అని చెప్పి 10 నిమిషాలలో పోతుందని చెప్పి మళ్ళీ బోర్డింగ్ పాస్ తీసుకొని పోయి ఫ్లైట్లో కూర్చోబెట్టిరట. స్పైస్జెట్లో 60 మంది ప్యాసింజర్లు కూర్చోబెట్టినట్టుగా 10 నిమిషాల్లో బయలుదేరుతుంది, అంత ఓకే అని చెప్పేసరికి ఇంజన్ స్టార్ట్ చేసి కొంత మూవ్ చేసుడుతో ఇంజన్లోకి వెళ్ళి పొగొచ్చిందట. పొగొచ్చేసరికి విమానం అక్కడికక్కడ నిలిపివేసేటటువంటి కార్యక్రమం చేసిరు. దాదాపు లోపల ఉన్నటువంటి 60 మంది ప్యాసింజర్లు హుటాహుటిన బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. అయితే స్పైస్జెట్కి సంబంధించినటువంటి విమానం నిన్న తిరుపతికి పోనటువంటి పరిస్థితి. సో ప్యాసింజర్లకు సంబంధించినటువంటి డబ్బులు వాళ్లకు రిఫండ్ కూడా చేసింది స్పైస్జెట్కి సంబంధించినటువంటి ఆ సంస్థ అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో అసలు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానానికి సంబంధించినటువంటి ఆ లోపం ఎందుకు వచ్చింది? సో ఓన్లీ శంషాబాదే కాదు, అహ్మదాబాద్కి సంబంధించినటువంటి విమానం కానివ్వండి, లేకపోతే ఈ మధ్య కాలంలో కొన్ని విమానాలలో కూడా ఎయిర్ ఇండియా విమానంలో పొగలు రావడం, మంటలు రావడం, తర్వాత విమానం పోతుంటేనే ముంబై దగ్గర అనుకుంటా విమానం పోతుంటేనే పైన మంటలు వస్తుంటే 300 మంది ప్యాసింజర్లు పైన ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానంలో ఉన్నారు. ఇమీడియట్లీ టేకాఫ్ చేసేటటువంటి కార్యక్రమం, అంటే ల్యాండ్ చేసేటటువంటి కార్యక్రమం చేసినట్టు. అసలు ఏం జరుగుతోంది పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తీక్ అన్న ఉన్నారు. కార్తీక్ అన్నతో మాట్లాడదాం. కార్తీక్ అన్న, సో మొత్తానికి స్పైస్జెట్కి సంబంధించినటువంటి విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తిరుపతి పోవాల్సినటువంటి విమానం, దాదాపు 60 మంది ప్యాసింజర్లు. కానీ 3 సార్లు ఏదో డ్రామా చేసినట్టు, కూసబెట్టిరు దించుడు, కూసబెట్టిరు దించుడు, రంగులరత్నం జాతరలు ఉంటుంది కదా, అట్లా అటు తిప్పే కార్యక్రమం చేసిరు. అసలు ఏం జరిగింది శంషాబాద్లో? విమానం సాంకేతిక లోపాలకు గల కారణం ఏంది?
నిజానికి నువ్వు చెప్పావు అహ్మదాబాద్ ప్రమాదం చెప్పావు. దగ్గర ఇప్పటి వరకు అందుతున్న సమాచారం 179 మంది చనిపోయారు. ప్రయాణికులు అయితే అండి అది కుప్పకూలిపోవటం వల్ల అక్కడ కాలేజీ మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉన్నటువంటి మెడికల్ అయితే మొత్తం అందరూ కలిపి ఇప్పటి వరకు 179 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కూడా పూర్తిగా డిఎన్ఏ టెస్ట్ కాలే. ఇంకా శవాలని కుటుంబాలకు కూడా అప్పచెప్పాలి. ఆ ప్రమాదం మర్చిపోకముందే మరికొన్ని ప్రమాదాలు, కేదార్నాథ్ ప్రమాదం చెప్పావు, 7 చనిపోయారు అక్కడ హెలికాప్టర్ కుప్పకూలి. తర్వాత ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లోది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మనకి న్యూస్ అంతా. ఈ 3 పక్కన పెట్టేస్తే ఇంకొక కొన్ని ప్రమాదాలు కూడా హాంకాంగ్ నుంచి ఢిల్లీ వస్తుందంట. అది బోయింగ్ ఫ్లైటే. ఓకే. ఆ ఫ్లైట్లో నిజానికి సేమ్ పొగరు రావటం ఫలితంగా మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ పొగరు రావటాన్ని గమనించినటువంటి ఎవరైతే పైలట్ ఉన్నారో వెంటనే దాన్ని తీసుకువెళ్ళి మళ్ళా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినటువంటి పరిస్థితి. ఓకే. ఢిల్లీ రావాలి, హాంకాంగ్ నుంచి ఢిల్లీ రావాలి. సేమ్ హాంకాంగ్ నుంచి వచ్చేటువంటి ఫ్లైట్ అది. అక్కడ ఆ ఫ్లైట్లో కూడా నువ్వు ఇందాక చెప్పినట్టు పొగరు రావటం, ఆ సెన్స్ గమనించి ఇంజన్లో ప్రాబ్లం వచ్చింది, ప్రధానంగా ఫ్యూయల్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇప్పటివరకు ఐడెంటిఫికేషన్ అయింది. ఇది మాత్రమే కాదు, అమెరికాలో ఇంకొక రకమైన ఫ్లైట్. ఇంకా నిజానికి ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావటం గతంలో కాదు, ఇంత చర్చ జరగల. ఇప్పుడు ఏంటంటే చర్చ జరుగుతుంది. మన అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ప్రతి చిన్న ఇష్యూ కూడా మీడియాలో చర్చగా మారుతుంది. అవును. ఇంతకుముందు కూడా విమానాలు చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావటం, చాలా ఇంజన్ ప్రాబ్లమ్స్ రావటం, ఇలాంటి రకరకాల వార్తలు మీడియా చర్చల దాకా రాలే. అవును. జనానికి మనం సమాచారం ఇచ్చిన దాకా చర్చించే పల్ల. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇవాళ కొత్తదేం కాదు అది, గతంలో కూడా అనేక ఫ్లైట్ జరుగుండొచ్చు, కానీ చర్చ దాకా వచ్చిండవు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే అసలు హెలికాప్టర్లు తయారు చేస్తున్నా, విమానాలు తయారు చేస్తున్న కంపెనీలకి డాలర్లు మాత్రమే ముఖ్యమా, మౌలిక వసతులు దాంట్లో కల్పించబడుతున్నాయా లేదా, ప్రాణ రక్షణ కల్పించబడుతుందా లేదా? నిజానికి బోయింగ్ విమానాల గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే పెద్ద ప్రమాదం ఆ విమానాల నుంచి రాబోయే కాలంలో ఉంటుంది కాబట్టి ఆ విమానాలు ఏంటంటే ఎక్కువ మంది పడతారు, ఎక్కువ స్పీడ్గా వెళ్తాయి. అవును. దానికోసం 2009లో తయారు చేయబట్టాయి, 2011 నుంచి మార్కెట్లో ఉన్నాయి. అంటే ఇంకోటి ఏంటంటే బోయింగ్ విమానంలో ఒక సపరేట్ స్పేస్ ఏంటంటే 10 గంటల వరకు మాత్రమే ఫ్లై చేయాలి విమానం మినిమం. అంటే ఎక్కువ డిస్టెన్స్ కాకుండా 10 గంటల లోపే, అంటే 10 అవర్స్ ఉంటుంది కదన్నా, 10 అవర్స్ జర్నీ ఉంటుంది కదన్నా. 10 అవర్స్ జర్నీలోనే ఒక 200-250 మంది పడేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బోయింగ్ విమానం. బోయింగ్ విమానాలలో సపరేట్ జోన్స్ ఉంటాయట. 300 మంది కెపాసిటీతో విమానం ఉంటుందట. అదే ఇప్పుడు డ్రీమ్ లైన్ అని ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈ డ్రీమ్ లైన్ మొన్న అహ్మదాబాద్ లో కూడా కోల్పోయిన డ్రీమ్ లైన్. ఈ డ్రీమ్ లైన్ కాదు, ఇది డెత్ లైన్ అని చెప్పేసి ఈ డ్రీమ్ లైన్ ప్రాజెక్ట్ లో చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడాడు, మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తర్వాత అతను ఆత్మహత్య చేసుకోబడ్డాడు. ఆత్మహత్య ఇది మనకి కానీ ఆత్మహత్య చేసుకోబడ్డాడు. ఈ డ్రీమ్ లైన్ ప్రాజెక్ట్ లో పనిచేసి ఇది కరెక్ట్ కాదు, సేఫ్ కాదు, స్పీడ్ కానీ సేఫ్ కాదు అని చెప్పేసి చెప్పినటువంటి, కనీసం ఇంజన్ లో మాడు వాసన వస్తుంది అని అనేక సంచలన విషయాలు ఇంటర్నేషనల్ మీడియా కథనాల్లో ఇచ్చినందుకు గాను అతను ఆత్మహత్య చేసుకున్నాడని వార్త. మరి తర్వాత హత్య చేశారా అంటే ఆ విషయం బయట రాకుండా, అంటే అక్కడ ఇంజనీర్ చాలా మంది కూడా దాంట్లో పనిచేసి వచ్చిన వాళ్ళు చెప్పేది ఏంటంటే బోయింగ్ విమానాలు రక్షణ కాదు, ఏదో ఒకనాడు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. నిజానికి కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ ప్రమాదాలు కానొస్తా ఉన్నాయి, వరుసగా కానొస్తున్న దాని ప్రకారం ఇప్పుడైతే బోయింగ్ 786 అని చెప్పేసి అహ్మదాబాద్ లో 787 ఏదైతే ప్రమాదాన్ని చూరుకుందో సేమ్ విమానం నిందాక చెప్పిన హాంకాంగ్ టు ఢిల్లీ. ఇది మాత్రమే కాదు, అనేక విమానాలు. ఇప్పుడున్న కేంద్ర మంత్రి ఆయన పర్యటించాల్సిన హెలికాప్టర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. అవును. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ కూడా ప్రతిసారి ఏదో ఒక లోపం అట, ప్రతిసారి ఏదో ఒక లోపం. చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ కి ఒక ఆర్డర్ పాస్ చేసిరు. అసలు ఈ హెలికాప్టర్ తిరగాలనా వద్దా, ఈ హెలికాప్టర్ ప్రయాణించాలనా వద్దా, ఈ హెలికాప్టర్ తిరుగుతుందా తిరగదా, పనిచేయదా, అసలు సెలబ్రిటీలకి విఐపీలకి ఇచ్చేటువంటి హెలికాప్టర్స్ లోనే సాంకేతిక లోపాలు కనపడుతున్నాయి. అంటే ఇక సామాన్యుడికి ఎక్కడ రక్షణ ఉంది? సామాన్యుడు ప్రయాణించే విమానాల్లోనూ చిన్నపాటి హెలికాప్టర్లోనూ ఎక్కడ రక్షణ ఉన్నట్టు లెక్క. వాస్తవానికి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనలాంటి సామాన్యం కూడా మనము విమానంలో పోవాలని ఎందుకు అనుకుంటామంటే టైం. ఇప్పుడు మనం ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి తిరుపతి పోవాలంటే మినిమం ఒక 20 అవర్స్ పడుతుంది అన్న. 20 అవర్స్ ఇక్కడ నుంచి తిరుపతి పోవడానికి 14 గంటలు 15 గంటలు పడుతుంది అనుకుందాం. 15 గంటలు అంటే విమానంలో గంటలు పోవచ్చు. మనం ఎప్పుడైనా టైం కదా చూసేది, మనం న్యూస్ అవుతాం. యాక్చువల్గా సామాన్యుడు కూడా విమానాన్ని చూజ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఏకైక కారణం ఏంటంటే ఖర్చు అయినప్పటికీ కూడా
స్పీడ్ గా వెళ్తాం, సేఫ్ గా వెళ్తాం. అవును, టైం కలిసి వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద బస్సు వెళ్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటది. తర్వాత ట్రైన్లు కూడా ఈ మధ్య ప్రమాదాలు వరుసగా ఉంటున్నాం, కానీ విమానాల్లో సేఫ్ గా ఉంటది అనేది ఒక అంచనా ఇప్పటి వరకు ఉండే. ఎందుకంటే రెగ్యులర్ గా ప్రమాదాలు విమానాల గురించి చర్చించబడవు కదా, తెలవవు కదా ప్రజలకి, ప్రజల దాకా రావు కదా. కాబట్టి ఏదో అహ్మదాబాద్ లో పెద్ద ప్రమాదం జరిగింది కాబట్టి, వందలాది మంది చనిపోయారు కాబట్టి ఆ విమాన ప్రమాదం చర్చకు రావటం వల్ల ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు కూడా ఇప్పుడు చర్చలో ఉంటున్నాయి. కానీ ఈ ప్రమాదాలన్నీ గతంలో ఈ టెక్నికల్ కారణాలు, ఇంజన్ ప్రాబ్లమ్స్ చర్చకు రావు కదా. కాబట్టి నేను చాలా క్లియర్ గా చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది విమానాలు సేఫ్ ఏం కాదు. నిన్న ఇంకొక చోట కూడా, ఇక్కడ సార్జియా అనుకుంటా, ఐ థింక్ ఒక బోయింగ్ విమానం స్టార్ట్ అయిందంట. స్టార్ట్ అయిన తర్వాత ఫ్యూయల్ లో ప్రాబ్లం గమనించేసి ఆ ఫ్యూయల్ లో మొత్తాన్ని కూడా సముద్రంలో పారబోసి మళ్ళా సేఫ్ గా వచ్చి వెనక్కి వచ్చి ల్యాండింగ్ అయ్యారు. ఇది ఇంకొక వార్త. సో ఇలాంటి అనేక వార్తలు వింటున్నప్పుడు, చీఫ్ ఇంజనీర్ల ఇంటర్వ్యూలు పాతవి చూస్తున్నప్పుడు, విజిల్ బ్లోయర్స్ రిపోర్ట్స్ చూస్తున్నప్పుడు విమానాలు సేఫ్ జోన్ లో లేవు, కేవలం డాలర్ల వ్యాట్ లో ఉన్నాయి తప్ప కనీస రక్షణ కూడా సామాన్యుడికి విమానాల్లో కల్పించబడటం లేదు. కాకపోతే ఇన్నాళ్ళు ఈ చర్చకు రాకపోవడానికి ఏంటంటే పదే పదే ప్రమాదాలు పెద్ద ఎత్తున జరగలేదు కాబట్టి. కానీ 2011 నుంచి తయారు చేయబడ్డ ఈ విమానాలు ఇవాళ దశాబ్ద కాలం గడిచిపోయిన తర్వాత 15 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు ప్రమాదాలు ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి, దాంట్లో ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా సేఫ్ జోన్ లేదు అనేటువంటిది. మనం టైం జోన్ సహజంగా సామాన్యులు ఏంటంటే ఒక్కసారైనా విమానం ఎక్కాలి, ఒక్కసారైనా విమానం ఎక్కి ప్రయాణించాలి. సహజంగా మనిషికి ఉండేటువంటి సహజ లక్షణం అది. కొద్దిగా ఖర్చు అయినా బాధలేదు, నేను నా కుటుంబం విమానం ఎక్కాలి, సెల్ఫీ దిగాలి, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో పెట్టుకోవాలి. బేసిక్ గా ఒక సినిమాలో ఉంటది, నాకు తెలిసి మన్మధుడు సినిమాలో అనుకుంటా, బ్రహ్మానందం కూర్చున్నప్పుడు చెప్తాడు అన్నట్టు, విమానం ఎక్కాలంటే అదృష్టం ఉండాలి అనే ఒక మాట అన్నప్పుడు, దిగాలంటే కూడా అదృష్టం ఉండాలి అని అంటా ఉంటారు. ఇప్పుడు నిజం అదే అనిపిస్తుంది. ఇప్పుడు వాస్తవం ఏంటంటే విమానాలు చాలా టెక్నికల్ వాల్యూస్ తో రూపొందించారు. ఎందుకంటే రోడ్డు మీద బస్సు అనుకో, ఏదైనా ఇంజన్ ప్రాబ్లం వచ్చిందో, ఇంకో ప్రాబ్లం వచ్చిందో, రోడ్డు మీద బస్సు ఆపేసి దింపేసి వేరే వెహికల్ ఇచ్చి పంపిస్తారు. లేదు బస్సు కాదు, వేరే వెహికల్, కారు, బండి, ఇంకే ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఆ రోడ్డు పక్కన పడేసి వేరే వెహికల్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ విమానాలకు ఆప్షన్ ఉండదు. ఒక్కసారి ఆకాశంలో పోయిన తర్వాత ప్రాణాలు గాలిలో ఉన్నట్టే, అది సేఫ్ గా ల్యాండ్ అయితేనే ల్యాండ్ అయినట్టు. ఆ విమానం ఆకాశంలో ఆపి దింపేసి ఇంకో విమానం ఎక్కడానికి ఉండదు కదా. కాబట్టి గాల్లోకి ప్రాణాలు పోతున్నట్టే. కాబట్టి విమానాలకు ఆప్షన్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు ట్రైన్ కూడా కొద్ది గంటకి స్టేషన్ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ స్టేషన్లో దిగిపోవచ్చు. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం, ఇక్కడ అవకాశమే లేదు. కాబట్టి విమానాన్ని ఖచ్చితంగా చాలా వాల్యూస్ తో క్రియేట్ చేయాలి. కానీ అది జరగట్లేదు అనేది తెలుస్తా ఉంది. నిన్న శంషాబాద్ లో కూడా నువ్వు చెప్పినట్టు స్పైస్ జెట్ సంబంధించిన విమానం, అది కంపెనీలన్నీ పేర్లు మారుతాయి. ఎయిర్ ఇండియా అయినా, స్పైస్ జెట్ అయినా, ఇంకోటైనా కంపెనీలు పేర్లు మారుతాయి. ఈవెన్ దో బ్రిటిష్ ఎయిర్లైన్స్ అయినా, వీళ్ళంతా కొనేది ఈ కంపెనీ నుంచే, ఈ బోయింగ్ కంపెనీ నుంచే, ఇంకో కంపెనీ నుంచే, వీళ్ళ నుంచే. ఈ అమెరికా సంబంధించిన కంపెనీ బోయింగ్ కంపెనీ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటది. సో కాబట్టి ఇవన్నీ కూడా బోయింగ్ విమానాలైనా, ఇంకొక విమానాలైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కొన్నే కాదే వాటిని తీసుకుని ఎయిర్లైన్స్ నడుపుతా ఉంటాయి. ఇప్పుడేమి మొన్న అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదం టాటా గ్రూప్ తయారు చేసిన విమానం ఏం కాదు, అది టాటా గ్రూప్ కొనుగోలు చేసి నడుపుతా ఉంది అంతే. కాబట్టి 2017లో కొనుగోలు చేశారు అహ్మదాబాద్ లో జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి విమానం. ఆల్రెడీ ఆ విమానం 2-3 సార్లు ఏదో సాంకేతిక లోపాలు వచ్చినాయి. మొన్న కూడా అహ్మదాబాద్ లో టేకాఫ్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంట కదా. టేకాఫ్ ఆ ప్రమాదాన్ని దాచేసి టేకాఫ్ చేసేసారు, అది మొత్తానికి ప్రాణాన్ని తీసేసింది. కానీ ఏది ఏమైనా దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరగాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా విమానాల భద్రత, హెలికాప్టర్ల భద్రత, గాల్లో సామాన్యుల భద్రత మీద ఖచ్చితంగా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి స్పైస్ జెట్ కి సంబంధించినటువంటి విమానం ఒకటే కాదు, అనేకమైనటువంటి కీలకమైన అంశాలు జరుగుతూ ఉన్నాయి. ఏదున్నా కూడా సో ఈ విమానం కొంత భద్రత ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సామాన్యం ప్రయాణించేది ఫస్ట్ టైం ఒకటి, తర్వాత సేఫ్ గా పోతాం కదా అనేటటువంటి ఆలోచన. మనం ప్రయాణికులు కూడా విజయ్ చేద్దాం. మీరు విమానంలో ఎదుర్కొన్న ఇబ్బందుల మీద మనం టీవీ జనం ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే విమానాల భద్రత మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని మనం టీవీ భావిస్తుంది. మీకు ఎదురైన చేదు అనుభవాలు, మీరు విమానం ఎక్కినప్పుడు మీకు ఎదురైన చేదు అనుభవాల మీద దయచేసి బయటకు వచ్చి మాట్లాడండి. మనం టీవీ మీ వాయిస్ ఇవ్వడానికి రెడీగా ఉంది. మీరు వీడియో చేసి మాకు పెట్టినా సరే, లేదా మీరు వచ్చి మా స్టూడియోలో మాట్లాడినా సరే, మీరు పడ్డ బాధలు, మీరు పడ్డ కష్టాలు జనాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. చూద్దాం ఏం జరగబోతుంది.